హాయ్ అండి అందరికీ. చూడండి ఫ్రెండ్స్, రేగి చెట్లు చూసారా? రేగి చెట్లు అయితే మేము బెండకాయలు కోత పట్టే వరకు నరికాడు మా సారు 2-3 సార్లు. ఆ తర్వాత బెండకాయలు కొయ్యటం మొదలుపెట్టిన తర్వాత ఇంకా వాటిని పట్టించుకోలేదనమాట. చూడండి, అసలు లెక్క అయితే రేగికాయలు ఎప్పుడో కాసి పండటం, చెట్లు అన్నీ అయిపోయినాయి, ఎండిపోయినాయి. ఈ మాత్రం కాయలు కాసేదాకా బెండ నరికాం కాబట్టి లేతగా ఎగురొచ్చిన చెట్లు అనమాట. ఇప్పుడైతే ఫుల్గా కాసినాయి రేగికాయలు అయితే. చూడండి ఫ్రెండ్స్, ఫుల్గా ఉన్నాయి. చూడండి, ఇప్పుడే పిందెలు అనమాట. కానీ అవి పండే వరకు ఆగితే మనం పంట వేయటం లేట్ అయిపోతుంది. ఇంకైతే మొత్తం నరికేసేయాలి. పొలం కూడా దున్నిస్తున్నాం ఫ్రెండ్స్. ట్రాక్టర్ కూడా వచ్చేసింది. మధ్యలో చెత్త అంతా కాలబెట్టాం కదా, ట్రాక్టర్ దున్నుతుంది. మేము కంపలు అయితే బాగు చేస్తున్నాం. రేగి కంప అయితే ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. రేగికాయలు కాసే టైంలో కాసిన చెట్లు అయితే అందరూ తింటారు, కానీ అట్లా కాదు. ఇప్పుడు పిందెలు పడినాయి అనమాట, పచ్చి పిందెలు. కానీ చెట్లు నిండా కాయలు ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ నరకకూడదు, కానీ నరకాల్సి వస్తుంది. ట్రాక్టర్ దున్నుతుంటే చూడండి, పిల్లలు సరదా కోసమైతే ట్రాక్టర్ ఎక్కి కూర్చున్నారు. పిల్లల్ని ఎక్కించుకొని దున్నొద్దు, కింద పడతారేమో అని భయం వేసి మా సార్ అయితే అరిశారు మా తమ్ముడిని. దింపే అన్నారు. తర్వాత చివరికి వెళ్ళిన తర్వాత దింపేస్తానన్నాడు. ఇప్పుడైతే దున్నిస్తున్నాం ఫ్రెండ్స్. ఒక సాలు అంటే సాలిరవాలు సాలు అంటారు. ఆ లెక్క మీకు తెలుసో తెలియదు. ఒక్కసారి అయితే దున్నిస్తే ఏం జరిగిద్దంటే, ఒకవేళ పెద్ద వర్షాలు పడితే ఆ నీళ్ళు అనేది దుక్కి తాగిద్దని ఒక ఆలోచనతో కంగారు పడి లోపల మాత్రం శుభ్రం చేసి దున్నిచ్చేస్తున్నాం. ఇంకా కంపలు లేటుగా నరికినా సరే ఇబ్బంది ఏం లేదు, లోపల దుక్కి అయితే అయిపోతుంది కదా. ఒకసారి దున్నుంచితే భూమి నీళ్లు తాగుతుంది. ఫస్ట్ తొలకరకు వానలు పడినప్పుడు ఆ వాటరు భూమి మీద, బండ మీద వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతుంది దున్నకపోతే. అదే దున్నుంచామంటే భూమి నీరు తాగి పంట మంచిగా ఉంటుంది అని అదొక ఆలోచన. వ్యవసాయం అంటే ఇలా కష్టమైన పనులు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. కాకపోతే ఉద్యోగం చేసేవాళ్ళు ఏదో సుఖపడిపోతున్నారు అని అయితే నేను అనుకోవట్లేదు. ఎవరికి ఉండే బాధలు వాళ్ళకు ఉంటాయి. కాకపోతే మాకు కష్టం ఉంటుంది, మీకు బ్రెయిన్కి కొంచెం పని ఉంటుంది. అదైతే నేను కాదనట్లేదు. మేమే కష్టపడుతున్నామని అయితే కాదు ఫ్రెండ్స్. అన్ని రంగాల్లోనూ ఎవరికి ఉండే ఇబ్బందులు వాళ్ళకే ఉంటాయి. జీవితం ఎవరికి పూలబాటలాగా అయితే ఉండదు. రాళ్ళు ముళ్ళు అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. వాటిలన్నిటిని ఎదుర్కొని దాటుకొని ముందుకెళ్ళటమే మనిషి లక్షణం. కాకపోతే నేను ఎవరికైనా ఒక్క విషయం అయితే చెప్తాను. ఎందుకంటే మనం ఏ రంగంలో అయినా సరే, వ్యవసాయమైనా ఉద్యోగమైనా ఏదైనా, ఒకరి మీద ఆధారపడకుండా మనకంటూ మన ఆత్మవిశ్వాసం ఉండాలి. ఏ ఒక్కరి కోసం మనం చేసే పని అయితే వాయిదా వేసుకోకూడదు. అది మాత్రం నేను చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ట్రాక్టర్ దున్నుతుంటే కొంగలు చూసారా ఎట్లా తిరుగుతున్నాయో? ఎక్కడ దున్నుతుంటే అక్కడికి వెళ్తున్నాయి అనమాట. ఎందుకంటే పురుగులు ఉంటాయి భూమిలో, చెదపురుగులు ఉంటాయి భూమిలో. ఆ పురుగుల కోసమైతే కొంగలు చక్కగా తిరుగుతున్నాయి. చూడండి కొంగలు ఎలా తిరుగుతున్నాయో ఫ్రెండ్స్. ట్రాక్టర్ ఏడు తిరిగితే అటు తిరుగుతున్నాయి. మేమైతే ఒకసారి దున్నిస్తున్నాం. అది వర్షపు నీరు భూమిలో ఇంకడం కోసం ఒక్కసారి దున్నిస్తున్నాం, దుక్కి చేయటం అయితే కాదు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ అండి. నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి తప్పకుండా. బాయ్.